భారతీయ మహిళల అలంకారాల్లో గాజులు ఎంతో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాయి. ఇవి కేవలం శృంగారానికి సంబంధించిన ఆభరణాలు మాత్రమే కాకుండా ఆధ్యాత్మికం, శాస్త్రీయం, ఆరోగ్యపరంగా అనేక రకాల ప్రయోజనాలను అందిస్తాయని పండితులు చెబుతున్నారు. జ్యోతిష్యం ప్రకారం గాజుల ప్రాముఖ్యత. గాజులు 16 శృంగారాలలో ఒకటి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇవి శుక్రగ్రహంతో అనుబంధం కలిగి ఉంటాయి. శుక్రుడు అందం, ఐశ్వర్యానికి ప్రతీక. ఒకవేళ స్త్రీ జాతకంలో శుక్రస్థానం బలహీనంగా ఉంటే గాజులు ధరించడం ద్వారా ఆ లోపం తగ్గి సుఖశాంతులు లభిస్తాయని నమ్మకం ఉంది. గాజులు ధరించడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరిగి దాంపత్య జీవితం మరింత ఆనందమయం అవుతుందని కూడా పండితులు చెబుతున్నారు. సానుకూల శక్తి, కుటుంబ శ్రేయస్సు. గాజుల శబ్దం, వాటి రంగులు, ఆకృతులు పరిసరాల్లోని ప్రతికూల శక్తిని తగ్గిస్తాయని నమ్మకం ఉంది. ముఖ్యంగా వివాహిత స్త్రీల గాజులు భర్త ఆయురారోగ్యం, కుటుంబ శాంతి, ఐశ్వర్యానికి సంకేతాలుగా భావిస్తారు. పచ్చగాజులు దానం చేయడం ద్వారా బుధగ్రహం అనుగ్రహం లభిస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. వాస్తు ప్రకారం కూడా గాజులు ఇంట్లో సానుకూల శక్తిని ఆకర్షిస్తాయి. ఆరోగ్య ప్రయోజనాలు. గాజులు కేవలం శుభ సూచికలు మాత్రమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఉపయోగపడతాయి. రక్త ప్రసరణ మెరుగుపరుస్తాయి. రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. శరీరంలో శక్తి ప్రవాహాన్ని సమతుల్యం చేస్తాయి. ఆయుర్వేదం ప్రకారం గర్భిణీలు 7వ నెల నుండి గాజులు ధరించడం మంచిదని సూచిస్తారు. గాజుల శబ్దం శిశువు మెదడు అభివృద్ధికి తోడ్పడమే కాకుండా తల్లికి కూడా మానసిక శాంతినిస్తుంది. శాస్త్రీయ దృష్టి. వైద్యశాస్త్రం ప్రకారం మణికట్టు కింద 6 అంగుళాల దూరంలో ఆక్యుప్రెషర్ పాయింట్లుంటాయి. గాజులు ధరించడం ద్వారా వాటిపై స్వల్ప ఒత్తిడి ఏర్పడి శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అందుకే మహిళలకు గాజులు శరీరాన్ని శక్తివంతంగా ఉంచే ఒక సహజ మార్గమని భావిస్తారు. మొత్తం మీద గాజులు మహిళ అందాన్ని జోడించడమే కాకుండా ఆరోగ్యం, శాంతి, సుఖశాంతులను ప్రసాదించే విశిష్ట ఆభరణాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.